కొన్ని దేశాల ప్రజలు మన జాతీయ పక్షి నెమలితో కోట్లలో వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. కలర్ఫుల్ ఫెదర్స్, ఎగ్స్, చీక్స్, అడల్ట్ పికాక్స్ ఇంకా వాటి మాంసాన్ని కూడా అమ్ముకుంటూ చాలా ఎక్కువ మొత్తంలో ఈ బిజినెస్లు మొదలు పెట్టేశారు. కానీ ఇలాంటి పనులు ఇండియాలో ఉన్న మనుషులు చేస్తే కనుక వాళ్ళకి ఖచ్చితంగా జైలు శిక్ష అనేది పడుతుంది. ఈ పికాక్ అనేది మన భారతదేశ జాతీయ పక్షి. అందుకే మన దేశంలో ఈ పక్షుల్ని వేటటం కానీ, అమ్మటం కానీ, కొనటం కానీ, ఇంకా వాటి మాంసాన్ని వండినా కూడా వాళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సిందే. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఇలాంటి పనులన్నీ బ్యాన్ చేసేశారు. కానీ ఇతర దేశాల్లో అలా కాదు. చైనా, యుఎస్ఏ, వియత్నాం, థాయిలాండ్, కంబోడియా, లాయస్ లాంటి కొన్ని దేశాల్లో ఈ నెమలను ఆర్నమెంట్ బర్డ్స్ గా పెంచడమే కాకుండా కొన్ని చోట్ల మాంసాన్ని కూడా అమ్ముతున్నారు. ముఖ్యంగా చైనాలో ట్రెడిషనల్ మెడిసిన్స్ నమ్మకాల వల్ల ఈ నెమలి మాంసానికి అలానే వాటి ఆర్గాన్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ చైనాలో ఉన్న కొన్ని రెస్టారెంట్స్ లో ఈ నెమలి మాంసాన్ని అత్యంత ఖరీదైన అరుదైన వంటకంగా కూడా వడ్డిస్తుంటారు. థాయిలాండ్ అండ్ కంబోడియాలో కూడా కొన్ని ప్రైవేట్ ఫార్మ్స్ లో వీటిని పెంచి టూరిజం తో పాటు వాటి మాంసాన్ని కూడా మార్కెట్లకి పంపుతుంటారు. అలానే యుఏఈ, ఖతర్, సౌదీ అరేబియాలో కొన్ని ప్రైవేట్ ఎక్సోటిక్ బర్డ్స్ కలెక్టర్స్ ఈ నెమలని ఇంపోర్ట్ చేసుకుంటారు. కానీ అక్కడ వీళ్ళు ఎక్కువగా ఆర్నమెంటల్ అండ్ ప్రెస్టేజ్ సింబల్ గానే వీటిని వాడుతుంటారు. యూరోప్ అండ్ యుఎస్ఏలో ఈ నెమలని ఫామ్ హౌస్ లో పెంచుకోవటానికి ఇంకా టూరిజం అండ్ డెకరేషన్ కోసం కూడా పెంచుకుంటారు. కానీ కొన్ని రేర్ ఎక్సోటిక్ మీట్ మార్కెట్స్ లో మాత్రం ఈ నెమలి మాంసాన్ని అమ్ముతున్నారు. చరిత్రలో అయితే మధ్యయుగ యూరోప్ లో ఇది ఒక రాయల్ డిష్ గా వడ్డించబడింది అనే రికార్డ్స్ కూడా ఉన్నాయి. అయితే మన జాతీయ పక్షిని ఇంత దారుణంగా చంపి తినేస్తూ ఇంకా వాటితో కోట్లలో వ్యాపారాలు చేసుకుంటూ ఉండటం మనకి చాలా కోపాన్ని తెప్పిస్తుంది. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే వేరే దేశాల్లో ఉన్న నెమళ్ళు మొత్తం కొన్ని వందల సంవత్సరాల క్రితమే, అంటే బ్రిటిష్ కాలం అప్పుడే మన ఇండియా నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకొని అక్కడ జూలో ఇంకా మహారాజుల గార్డెన్స్ లో అలానే రాయల్ ప్యాలెస్ లో ఒక ఆర్నమెంటల్ బర్డ్స్ గా పెంచుకున్నారు. తర్వాత వాళ్ళ దేశంలో వాటిని బ్రీడ్ చేసుకుంటూ ఈ పక్షుల్ని పెంచుకుంటూ వచ్చారు. అంటే ఈ పక్షుల యొక్క మూలం మన ఇండియాదే అయినప్పటికీ వేరే దేశాల వాళ్ళు ఫార్మ్ బ్రీడ్ ఎక్సోటిక్ బర్డ్ గా లెక్కలోకి తీసుకుంటారు. అంటే వాళ్ళ దృష్టిలో ఇవి ఇక వైల్డ్ ఇండియన్ పికాక్స్ కాదు, ఇక్కడే పుట్టిన డొమెస్టికేటెడ్ ఎక్సోటిక్ బర్డ్స్ అని అర్థం. ప్రతి దేశంలో ఈ నెమలను పెంచే విషయంలో కొన్ని కఠినమైన వైల్డ్ లాస్ కూడా ఉంటాయి. ఒకసారి లీగల్ బ్రీడింగ్ లైసెన్స్ వచ్చాక ఆ లైసెన్స్డ్ బ్రీడర్స్ కి పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి. వాళ్ళు ఈ నెమళ్ళని ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి లేదా ఫారెన్ మార్కెట్స్ లో కూడా ఎక్స్పోర్ట్ చేసే అవకాశాన్ని పొందుతారు. అంతేకాదు వాళ్ళు కోట్లలో లాభాలను కూడా అందుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెమల డిమాండ్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. లగ్జరీ రిసార్ట్స్, 5 స్టార్ హోటల్స్, ప్రైవేట్ ఎస్టేట్స్ అన్ని వీటిని ఒక స్టేటస్ సింబల్ లా చూస్తున్నారు. నెమలి అందం మాత్రమే కాకుండా గుడ్ లక్ మరియు మంచి జరగటానికి సంకేతం అన్న నమ్మకం కూడా ఈ డిమాండ్ కి ఒక కారణం. ఒక హెల్దీ పికాక్ కపుల్ ధర వచ్చేసి 1,50,000 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. అలానే వైట్ కలర్ లేదా కొంచెం డిఫరెంట్ కలర్స్ లో ఉండే నెమళ్ళకైతే వాటి ధర ఏకంగా 10 లక్షలకు పైగానే ఉంటుంది. ఇంకా వీటికి డిమాండ్ కూడా చాలా ఎక్కువ. చైనా మరియు సౌత్ ఏషియన్ దేశాల్లో ఈ నెమలి మాంసాన్ని అత్యంత ఖరీదైన అరుదైన మాంసంగా కొన్ని రెస్టారెంట్స్ లో వడ్డిస్తున్నారు. ఇది చికెన్ అండ్ టర్కీ మీట్ ధర కంటే చాలా ఎక్కువ. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఒక పికాక్ మీల్ డిష్ ధర వచ్చేసి 8,000 నుంచి 15,000 వరకు అమ్ముతున్నారు. అయితే వీటిని కేవలం మాంసం రూపంలోనే కాకుండా ఫెదర్స్, లైవ్ బర్డ్స్ మరియు టూరిజం అట్రాక్షన్స్ కోసం కూడా ఉపయోగిస్తున్నారు. ఈ నెమళ్ల వ్యాపారంలో ప్రధాన ఆదాయ వనరు లైవ్ బర్డ్స్ సేల్స్. చిన్న చిక్స్ నుంచి పెద్ద బ్రీడింగ్ పెయిర్స్ వరకు మార్కెట్ లో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. మామూలుగా ఒక హెల్దీ చిక్ ధర వచ్చేసే 10,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. లోకల్ బయర్స్ మాత్రమే కాదు, యుఎస్ఏ, యూరోప్ లాంటి ఫారెన్ కంట్రీస్ లో కూడా వీటి డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసే సమయంలో ట్రాన్స్పోర్టేషన్ మరియు పర్మిట్ కోసం అదనపు ఖర్చు ఉన్నప్పటికీ అక్కడ బయర్స్ ఇచ్చే ధరలు లోకల్లో వాళ్ళ కంటే 2-3 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక పేరుని లోకల్లో 3 లక్షలకు అమ్మితే ఎక్స్పోర్ట్ మార్కెట్ లో అదే పేరు 8 నుంచి 9 లక్షల వరకు ఉంటుంది. ఈ విధంగా ఇంటర్నేషనల్ సేల్స్ ద్వారా బ్రీడర్స్ కి దాదాపు 3 రెట్లు లాభం ఎక్కువగా వస్తుంది. అందుకే చాలా బ్రీడర్స్ ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ లైసెన్స్ తీసుకుని డైరెక్ట్ గా ఫారెన్ బయర్స్ కి సప్లై చేస్తూ కోట్లలో ఆదాయాన్ని సంపాదించేస్తున్నారు. కేవలం ఈ నెమల ఫెదర్స్ కూడా ఒక గోల్డ్ మైన్ లాంటిది. మామూలుగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఈ మగ నెమళ్ళకుండే వాటి ఫెదర్స్ అనేవి వాటంతటికవే ఊడిపోతుంటాయి. ప్రత్యేకంగా వీళ్ళు ఈ ఫెదర్స్ ని పీకరు. ఒక పెద్ద ఫెదర్స్ మార్కెట్ లో 200 నుంచి 500 వరకు ధర పలుకుతుంటే ఒక హెల్దీ పికాక్ నుంచి సంవత్సరానికి 200 నుంచి 250 ఫెదర్స్ వస్తాయి. అంటే కేవలం ఒక్క నెమలి ద్వారానే వీళ్ళ
నెలకి 50,000కు పైగా లాభాన్ని పొందుతుంటారు. ఈ ఫెదర్స్ ని ఫ్యాషన్ ఇండస్ట్రీలో, రాయల్ కాస్ట్యూమ్స్ లో, డిజైనర్ డ్రెస్సెస్ లో, ఇంకా స్టేజ్ షోస్ కూడా విపరీతంగా ఉపయోగించేస్తున్నారు. ఇంకా ఇంటీరియర్ డెకరేషన్స్, లగ్జరీ హోటల్స్, ఫెస్టివల్ డెకరేషన్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్ మరియు ట్రెడిషనల్ ఐటమ్స్ లో కూడా వీటిని ఎక్కువగా ఉపయోగించడంతో కేవలం ఈ పికాక్ ఫెదర్స్ తోనే లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఇంకా టూరిజం మరియు ఈవెంట్స్ ద్వారా కూడా భారీ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. థాయిలాండ్, యూరోప్ లాంటి దేశాల్లో చాలా ఫార్మ్స్ ప్రత్యేకంగా పికాక్స్ ని పెట్టి ఫోటోషూట్స్, వెడ్డింగ్స్, టూరిజం కోసం కూడా ఉపయోగిస్తున్నారు. అట్రాక్టివ్ గార్డెన్స్ లో తిరుగుతున్న నెమళ్ళ విజిటర్స్ కి రాయల్ టచ్ ఇస్తూ అలానే ఒక ఫామ్ లో ఒక రోజు ఫోటోషూట్ ఛార్జెస్ వచ్చేసి 10,000 నుంచి 50,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. లగ్జరీ వెడ్డింగ్స్ లో లైవ్ పికాక్స్ బ్యాక్గ్రౌండ్ లో కనిపించడం ఒక స్టేటస్ సింబల్ లా మారిపోయింది. ఇలా ఈ నెమళ్ళను ఒక ఆర్నమెంటల్ అట్రాక్షన్ గా కూడా చూపించి టూరిజం ప్యాకేజెస్ ఇవ్వటం ద్వారా కూడా ఈ ఫామ్ వాళ్ళు రోజుకి లక్షల్లో సంపాదించేస్తున్నారు. ఇంకా ఈ పికాక్ ఎగ్స్ కూడా మంచి ధరలు పలుకుతుంటాయి. వీటిలో బ్రీడింగ్ కోసం ఉపయోగించని నాన్ ఫెర్టిల్ పికాక్ ఎగ్స్ ని మార్కెట్ లో డెకరేటివ్ పర్పస్ కోసం కూడా అమ్ముతుంటారు. ఒక్క ఎగ్గు ధర ఏకంగా 500 నుంచి 2,000 వరకు ఉంటుంది. వీటిని హ్యాండ్ క్రాఫ్ట్స్ కి, షో పీసెస్ కి, ఇంకా ఫెస్టివల్ డెకర్ లో కూడా ఎక్కువగా వాడుతుంటారు. ఇలా ఈ పికాక్ ఎగ్స్ ద్వారా కూడా లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. నిజానికి ఈ నెమళ్ళని పెంచడంలో మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. వీటికి ప్రత్యేకమైన కాస్ట్లీ ఫీడ్ కూడా అవసరం ఉండదు. ధాన్యాలు, ఫ్రూట్స్, చిన్న ఇన్సెక్ట్స్ ని ఫుడ్ గా పెడితే సరిపోతుంది. హౌసింగ్ విషయంలో కూడా పెద్దగా ఇన్వెస్ట్మెంట్ అవసరం కూడా ఉండదు. ఒక ఓపెన్ స్పేస్ లేదా ఫామ్ ల్యాండ్ లో నేచురల్ షెల్టర్ ఇచ్చినా కూడా అవి ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంటాయి. ప్రాపర్ ఫెన్సింగ్, క్లీన్ వాటర్ సప్లై, సీజనల్ వ్యాక్సినేషన్ ఉంటే చాలు. ఇంత తక్కువ ఖర్చుతో ఇవి చాలా హెల్తీగా పెరుగుతూ ఈ బ్రీడర్స్ కి వాళ్ళు ఊహించలేని లాభాలని తెచ్చిపెట్టేస్తున్నాయి. కానీ ఈ నెమలని పెంచటం వల్ల కోట్లల్లో ఆదాయం వస్తుందని కొంతమంది వీటిని పెంచటం తెలియకపోయినా కూడా వాటిని పెంచుతూ చివరికి ఆ పికాక్స్ అన్ని చనిపోయే స్టేజ్ కి తెచ్చేస్తున్నారు. ఈ నెమళ్ళ ఫార్మింగ్ లో లాభాలు ఉన్నప్పటికీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా డిసీజ్ కంట్రోల్ చాలా అవసరం. రెగ్యులర్ హెల్త్ చెకప్స్, వ్యాక్సినేషన్ మరియు క్లీన్ హౌసింగ్ మెయింటెనెన్స్ చేస్తే ఈ నెమళ్ళు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. కానీ ప్రాపర్ కేర్ ఇవ్వకపోతే వాటి మరణాల రేటు పెరిగి ఆ బ్రీడర్స్ కి భారీగా నష్టాల్ని తెచ్చిపెట్టేస్తాయి. ఇవి సాధారణ పక్షులు కాదు. వీటికి చాలా స్పెషల్ కేర్ అనేది తీసుకోవాలి. చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ నెమళ్ళని చిన్న చిన్న కేజుల్లో పెట్టి పెంచేస్తుంటారు. ఈ పికాక్స్ యొక్క ఫెదర్స్ కూడా అందంగా ఉండాలంటే వీటికి ఓపెన్ స్పేస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకా కేవలం అన్నం లేదా గ్రెయిన్స్ మాత్రమే వీటికి పెడితే న్యూట్రిషన్స్ అనేవి సరిగ్గా అందవు. ఈ నెమళ్ళ ఆహారం బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే వాటికి గ్రెయిన్స్, గ్రీన్స్, ఫ్రూట్స్, ఇన్సెక్ట్స్ ఇవన్నీ ఇవ్వాలి. వాటర్ కూడా ఎప్పుడు క్లీన్ గా ఉండాలి. కొంతమంది చేసే పొరపాటు ఏంటంటే అగ్రెసివ్ కోళ్ళు లేదా టర్కీస్ తో కలిపి వీటిని పెంచేస్తుంటారు. అలా చేస్తే ఒకరినొకరు ఫైటింగ్ చేసుకుంటూ వాటి ఫెదర్స్ ని పూర్తిగా డ్యామేజ్ అయ్యేలా చేసేసుకుంటాయి. అంతేకాదు ఇవి అందంగా కనిపిస్తున్నాయని ప్రతిసారి వాటి దగ్గరికి వెళ్లి వాటిని డిస్టర్బ్ చేస్తే ఈ నెమళ్ళు అనేవి స్ట్రెస్ లోకి వెళ్ళిపోతుంటాయి. ఇంకా ముఖ్యంగా పగలంతా వీటిని జాగ్రత్తగానే చూసుకుంటూ ఉంటారు. కానీ రాత్రిపూట మాత్రం వాళ్ళు సెట్ చేసిన షెల్టర్ లోనే ఉంచి వెళ్తారు. ఇక్కడే ఈ నెమళ్ళని చంపటానికి ఇలా అర్ధరాత్రి పూటలనే ఈ డాగ్స్ మరియు ఫాక్సెస్ లాంటి జంతువులు ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయి. అందుకే ఈ నెమళ్ళు వాటి బారిన పడకుండా స్ట్రాంగ్ ఫెన్సింగ్ లాంటివి కూడా ఉంచుతూ వీటిని అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. రిస్క్ తగ్గించడానికి కేర్, ఎథిక్స్, యానిమల్ వెల్ఫేర్ ని ప్రియారిటీగా పెట్టుకునే బ్రీడర్స్ కి మాత్రం ఈ బిజినెస్ లో నష్టాల కంటే అధిక లాభాలే అంటే కోట్లల్లోనే సంపాదించేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.